ఇంట్లో కుక్ ఉన్నాడు అనుకోండి, వాడికి పలానా కర్రీ వంకాయ కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పి ఆర్డర్ చేసాం అనుకోండి, మనం చెప్పాం అంతే నోటి మాటగా, వాడు ఏం చేయాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వాడే కొని తెచ్చుకొని ప్రిపేర్ చేసి పెట్టాలి, అక్కడ అవుట్పుట్ పెట్టాలి. అంటే ఆ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని వాడిదే రెస్పాన్సిబిలిటీ. ఇంకా అదే మనం ఇదిగో పలానా కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చి మరి చెప్పామనుకోండి, అప్పుడేంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇచ్చి చేయమన్నట్టు. ఫంక్షన్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం చేసిన 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవే, కావాల్సిన ఇన్పుట్స్ ని పాస్ చేయడం ఒకటి, చేయకపోవడం ఒకటి. సో ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షనాలిటీ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షనాలిటీ both. Now we are implementing return type. మ్యామ్ రిటర్న్ టైప్ కదా, వాయిడ్ యూజ్ చేస్తున్నా, దీన్ని మార్చి చూపిస్తా. ఇక్కడ మనం ఆర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇది మనం నిన్న చూసాం, ఎస్టర్డే completed this concept. So return type means the functionality, this addition functionality is doing addition of 2 integer values, and the calculated result we are storing in the variable r. So the final result we are using here itself. In the non-return type functionality we are using the result here itself, but in return type functionality we need to return the result where we called that functionality. ఎక్కడికి రిటర్న్ అయ్యి వెళ్ళాలంటే, ఎక్కడైతే దీన్ని కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అయ్యి వెళ్ళాలి, ఇక్కడికి. సో నౌ we are indicating here I am sending integer value, I am returning integer value. Okay. If you are putting int keyword here means you should return integer value from the function. So here also you need to mention int keyword. You should not use this result variable here. That means don't display the value inside R here. Instead of displaying, you need to write return statement. Return space variable name. Return is a keyword. Return space variable name semicolon. Then value inside R you are returning. R contains result of x plus result of the addition. So return, if suppose R contains 30, return 30, it will be forming x. So 30 will return to this position. 30 semicolon. 30 semicolon. Is this the fulfilled statement? No. 30 అనే ఒక వాల్యూ ఏదైనా ఉంటే గనక we need to assign to some variable. So here this function is returning integer value, so you should catch that returned value into one integer variable. So return type function you should call like this. If function is returning integer value means you assign the function calling to integer variable. If function is returning float type value means you should assign the function calling to float type variable. Now res contains that 30. That 30 will be assigned to res. So you can use here. Printf addition result is send d, comma res you should mention, not r. So after practicing some programs, you can know you need third variable you needed here. So you can list out here
and directly you can use the variable here. No need to mention int keyword again here. మీ ప్రాక్టీస్ మీద ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇంకొక ఇంటీజర్ కావాలని తెలుస్తుంది. సో ఈ లిస్ట్ లోనే డిఫైన్ చేసేస్తారు, దానికి అసైన్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ అయితే ఈ పార్ట్ మాత్రమే ఉంటుంది కాలింగ్ అంటే, ఎందుకంటే వాల్యూ ఏమి తిరిగి రావట్లేదు కాబట్టి. నేను మీకు 10-20 చెప్పా, రిజల్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకుని మీ బ్రెయిన్ లోనే ఉంచుకున్నారు. అంటే మీరు నాకు నేనేగా మిమ్మల్ని కాల్ చేసింది ఎడిషన్ చెప్పమని, బట్ యు ఆర్ నాట్ గివింగ్ ద రిజల్ట్, యు ఆర్ నాట్ రిటర్నింగ్ ద రిజల్ట్. సో అప్పుడు నేను ఈ వేరియబుల్ ఏమి డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్యూ రిటర్న్ అయ్యి వస్తుంది కదా, మరి రిటర్న్ అయ్యి వచ్చిన వాల్యూని మెమరీలో స్టోర్ చేసుకుంటేనే తీసుకెళ్లి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలుగుతాను. సో మెమరీలో స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్ డిఫైన్ చేయాలి, డిఫైన్ చేసి దానికి అసైన్ చేస్తాను. క్లియరా? ఒక ఫంక్షన్ లో డిఫైన్ చేసిన వేరియబుల్ ఇంకో ఫంక్షన్ కి తెలియదు కదా. ఒకటి ఆర్గ్యుమెంట్స్ గా దీనికి పంపించాం, దీంట్లో ఉన్న ఆర్ లో ఉన్న డేటా మళ్ళీ దీనికి పంపించాలంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా పంపించాం. తర్వాత you cannot return more than one value from a function. Here result will be in variable r. So you can write the statement return space r. You are sending only one value. You cannot send value more than one value from a function. If it is needed, that means if you want to send more than one value from a function, in the coming syllabus we can see how we are returning more than one value from the function. So ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కి లోకల్ స్కోప్ లో a, b, r, s మూడు వేరియబుల్స్ ఉన్నాయి. ఎడిషన్ ఫంక్షన్ లోకల్ స్కోప్ లో x, y, r మూడు వేరియబుల్స్ ఉన్నాయి. యూజర్ రీడ్ చేసిన వాల్యూస్ ని దీని లోకల్ స్కోప్ లో ఉన్న ab లో పెట్టాం, వాటిని ఎడిషన్ కి ఇస్తూ కాల్ చేసాం. వాటి కాపీస్ xy లో కాపీ అయ్యాయి, xy కి ఎడిషన్ చేసి r లోకి అసైన్ అయింది. r లో ఉన్న డేటా రిటర్న్ అవుతుంది, డేటా తిరిగి వెళ్తుంది. ఎక్కడికి రిటర్న్ అయ్యేదంటే దీంట్లోకి ఎక్కడ కాల్ చేస్తే వచ్చామో అక్కడికి, దట్ ఈస్ దిస్ ప్లేస్. ఇక్కడికి 30 వస్తుంది. సో దట్ 30 వీఆర్ అసైనింగ్, వీఆర్ క్యాచింగ్ ఇంటూ సమ్ ఇంటీజర్ వేరియబుల్. క్లియర్ అందరికి? నోట్ చేసుకోండి, రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. నేను ఎట్లాంటి డిక్లరేషన్ మీ కళ్ళ ముందు పెట్టి ఇంప్లిమెంట్ చేయమంటున్నానో అది చేయగలగాలి. ఫర్దర్ గా ఈ పేరులతో ఏం సంబంధం ఉండదు, జస్ట్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు అంతే. అక్కడ నేను ఇక్కడ వాయిడ్ పెట్టి మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమంటే మీరు రిటర్న్ చేయకూడదు, ఇంటి పెట్టి మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమంటే రిటర్న్ చేసేటట్టు కోడ్ రాయాలి. ఈ లైన్ ఇచ్చి కోడ్ రాయమంటే రాయగలగాలి, నేను ఎలా ఇస్తే అలాగా. రవికుమార్ అర్థమైందా? డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. నోట్ చేసుకున్నాక నా స్క్రీన్ షాట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్. అలాగే అందరూ నోట్ చేసుకున్నాక నా స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మీ స్క్రీన్ షేర్ తీసుకొని చూస్తా. ఓకే ఓకే. సంతోష్, రవికుమార్, విజయ్ ప్రొఫైల్ ఫోటోలు పెట్టండి. మీ పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. స్టూడెంట్ ఇంటికి వచ్చినా కానీ తెలియట్లా ఎవరు ఇంటికి వస్తున్నారా ఏంటని. ఇప్పుడు 8 months నుంచి లాక్డౌన్ కదా, అంతా ఇలాగే ఆన్లైన్ లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఫోటోలు పెడుతున్నారు. వచ్చిన క్యాండిడేట్ కి ప్రొఫైల్ ఫోటోకి సంబంధం కూడా ఉండలేదు. క్లాసులు చెప్పడం అయిపోయి ప్రొఫైల్ పెట్టామంటే ఇక్కడికి రావాలి.
Sometimes without defining r, you can write directly like this, return x plus y semicolon. No need to define variable r, no need to assign the result to r. Directly you can do return x plus y. Instead of these three statements, you can write single statement. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు రిటర్న్ పంపించేటప్పుడు. రైట్ అయిపోయిందా? వీళ్ళు ఎవరు విజయవాడలో ఉన్నారు? నిన్న ఉన్నాడు చెప్పారు. తిరుష అనుకుంటా. రవికుమార్ ఇంట్లో మీరు కాకుండా ఎవరున్నారు? మేడం పేరెంట్స్ అందరూ ఉన్నారు. పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. Devendra, right? Yes, ma'am. Draw the memory allocation for A, B, and RES here. Beside the main functionality, draw the memory allocation for A and for B and for RES. And then beside addition functionality, draw the memory variable memory location for X, Y, and R. For this functionality, 3 boxes. For this functionality, 3 boxes. Indicate those names. Execution will be moving to main function starting. So here printf will be executing. Write down the output. Enter 2 values. Column. There you are giving 5, 4 means those 5 and 4 will be assigned to A and B in the local scope of main function. So fill those boxes. 5, 4 AB lo pattern boxes lo. Next, in this whole statement, this part is function calling. In this whole expression, this part is function calling. So execution will be moving from here to here, and value inside A will be copied to X, value inside B will be copied to Y. So fill the X and Y boxes. X lo 5, Y lo 4. Better, huh? Then execution will be moving inside. This expression will be calculating. X plus Y means 5 plus 4, 9. That will be assigned to R. R box lo 9 pattern. This statement will be converted as return 9. That 9 will return to this place where you called that function. To that position, that value will be returned. So here this value will be 9. Now this statement becomes RES equal to 9 semicolon. Now 9 you need to assign to RES. RES box lo 9 pattern. Now printf execute avali. So ikkada addition result is colon space 9. సో ఎప్పుడైతే ఆర్ లోది ఆర్ఈఎస్ కి కాపీ అయిందో ఎక్స్ వై ఆర్ డిఅలొకేట్ అవుతాయి.
9 ఇక్కడికి కాపీ అవ్వగానే దీని లోకల్ వేరియబుల్స్ డిఅలొకేట్ అవుతాయి, అది మర్చిపోకూడదు. తర్వాత ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి క్లోజింగ్ బ్రేస్ కి వచ్చామో ఇప్పుడు దీని లోకల్ వేరియబుల్స్ డిఅలొకేట్ అవుతాయి, ABRES. We are moving here means local variables will be deallocating A, B and RES. So now by the completion of main functionality, every variable will be deallocated automatically. Clear అందరికి? Yes ma'am. ఇంకొకటి ఏంటిది, రిటర్న్ టైపే వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఆల్రెడీ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసు కాబట్టి చెప్పక్కర్లా. రిటర్న్ టైపే కానీ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఎడిషన్ చేయమంటున్నాం కానీ మెయిన్ ఎడిషన్ ని కాల్ చేస్తుంది కానీ వేటికి ఎడిషన్ చేయాలో మెయిన్ చెప్పదు. ఈసారి మెయిన్ ఆర్గ్యుమెంట్ గా పంపలేదు కాబట్టి ఇక్కడ డిఫైన్ చేయకూడదు, ఇక్కడ రీడ్ చేయకూడదు. ఆ పనేదో ఇక్కడ చేసుకోవాలి. సో ఇన్నున్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోవడానికి అన్ని సింపులే. నాలుగిటిని మీరు ఒకేసారి మిక్స్డ్ గా మీ బ్రెయిన్ లోకి తెచ్చి ఆలోచించకూడదు. సో ఏబీలోకి వచ్చాయి, రిటర్న్ A+B యూ కెన్ రైట్ డైరెక్ట్. So this is the functionality. Now main function doesn't know about the input values, so it is just simply calling the addition function. So to which values it should be doing addition means the addition function itself asking from the user, then it will be doing the addition for those two values. The same result will be returning, that will be assigned to RES, but result is using by the main function because here you are implementing return type function. ఈసారి కుక్ కి కర్రీ ప్రిపేర్ చేయమన్నారు, బట్ ఇంగ్రీడియంట్స్ ఏమి మీరు ఇవ్వట్లేదు. వాడు చేసి తిప్పి మీకు కర్రీ రిటర్న్ పంపించాలి. అవును, ఇంకొక థర్డ్ వేరియబుల్ ని డిఫైన్ చేసి రిజల్ట్ దాంట్లో పెట్టి వేరియబుల్ నేమ్ ని పెట్టచ్చు. డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ ఇక్కడ కూడా చేయొచ్చు, చిన్నదే కాబట్టి. రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అది చూసి రాసుకోండి. నాన్ రిటర్న్ టైప్ లో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, అండ్ రిటర్న్ టైప్ లో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక టూ సింపుల్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ దిస్ పొజిషన్ ఇండికేట్స్ ఇన్పుట్ వాల్యూస్ అబౌట్ ద ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీకి కావాల్సిన ఇన్పుట్ వాల్యూస్ ని ఇండికేట్ చేస్తుంది పొజిషన్. మీరు పంపకపోతే ఆ ఫంక్షనే యూజర్ అడిగి తీసుకుంటుంది. మీరు పంపిస్తానని చెప్తే గనక మీరు కాల్ చేసే ముందు ఇక్కడ రీడ్ చేసి ఆర్గ్యుమెంట్ గా పంపించాలి. అలాగే దిస్ పొజిషన్ ఇండికేట్స్ రిజల్ట్ గురించి. సో నాన్ రిటర్న్ టైప్ యు ఆర్ ఇండికేటింగ్ మీన్స్ యూ షుడ్ నాట్ రైట్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ టైప్ యు ఆర్ ఇండికేటింగ్ మీన్స్ యూ షుడ్ రిటర్న్ ద రిజల్ట్. ఏదైనా ఒక అప్లికేషన్ అంటే ఏంటి, దానికి కావాల్సిన ఇన్పుట్స్, పర్టికులర్ థింగ్స్, పర్టికులర్ టాస్క్ చేయడం, అవుట్పుట్ ని బయటకు రిలీజ్ చేయడం. అది ఏ ఫంక్షన్ చేయాలనేది మీరు పెట్టిన వర్డ్ మీద డిపెండెడ్. మీరు ఈ 4 డిక్లరేషన్స్ ఇప్పుడు చూసి రాసుకోండి. క్లాస్ అయిన తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగిలిన 3 బ్రెయిన్ లోకి తెచ్చుకోవద్దు. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగిలిన 3 బ్రెయిన్ లోకి తెచ్చుకోవద్దు. ఈజీగానే అనిపిస్తుంది. సో ఎక్కువగా ఇది యూజ్ అయ్యేది. ఒక ఫంక్షనాలిటీకి కావాల్సిన ఇన్పుట్ ని ఎవరు పిలుస్తుంటే వాళ్లే పంపించాలి.
అది రిజల్ట్ ని దాని దగ్గర ఉంచుకోవడం కాకుండా తిప్పి మళ్ళీ ఇదిగో రిజల్ట్ అని చెప్పి తిప్పి పంపించాలి. సో ఎక్కువగా ఇది వాడతాం. క్లియరా? మోస్ట్లీ వీఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ. ఈ ప్రోగ్రామ్ చూసి రాసుకోండి. ఈ 4 declarations రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. While practicing these functionalities, if you have any doubt, please take a pic and post it on the WhatsApp group. Someone will respond. ఆ డౌట్ ని అలాగే మీ దగ్గరే పెట్టుకొని రేపు ఇదే నాలెడ్జ్ తో వచ్చి కూర్చోవద్దు. Everyone should practice these 4 declaration functionalities. చెప్పు ఎక్కడ ఉంది తీసుకో. సరే మేడం కొడతాడు. కనబడదు. సోఫాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కౌంట్ చేస్తుంది. 2 or 3 చూసిరా, వెళ్ళి చూసిరా, వెళ్ళి కౌంట్ చేసిరా. వచ్చేసినాయి కదా, సెకండ్ ఉండేది ఒక రౌండే అన్నాను. అవునా? ఒకటే రౌండ్ అడిగాను ఎన్ని ఉంటాయి అని అంటే మోస్ట్లీ ఒకటే ఉంటుంది అని చెప్పాను. అంతం కాదు, మోస్ట్లీ ఒకటే. ఎంతసేపు ఉంటుంది అంతసేపు ఉంటుంది అని చెప్పాడా? నార్మల్ షెడ్యూల్ అయితే 12 to 1 చేసేది. మనం 1 hour అంటే మన తొందరనే అటెండ్ అయిపోతుంది. అంటే ఒకటే రౌండ్ అన్నాడుగా 1 hour ఉంటుంది. 10 days లో జాయిన్ అవుతావా అని అడిగాడు. అంటే వర్క్ అయితే ఆల్రెడీ ఇద్దరు కేటీ ఇచ్చారంట, వాళ్ళతో పాటు నన్ను యాడ్ చేద్దామని 10 days లో జాయిన్ అవుతే బాగుంటుంది అన్నాడు. ఇంకా సాలరీ 6 నెలలు అయితే ఉంటుంది, తర్వాత నీ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. అంటే సరే నేను ఇద్దరు కలిసి ఉంటామేమో అనుకున్నారంట సార్. సరే వెళ్ళంట క్లయింట్. తనకి కాల్ షెడ్యూల్ అయిందా మరి? నెక్స్ట్ రౌండ్ అవ్వలేదు. తనకి డెల్ క్లయింట్ అని ఎవరు చెప్పారు? కాల్ లో చెప్పాడు. మన సార్ మాట్లాడేటప్పుడే చెప్పేసారా? చెప్పారు. ఇప్పుడు నీకు మరి మెకాఫీకి లొకేషన్ ఏ లొకేషన్ కి? బెంగళూరు. అయితే నేను అడిగా మరి లొకేషన్ అంటే వర్చుస దగ్గర కూర్చొని చేయడమా, మెకాఫీ లొకేషన్ కి వెళ్ళడమా అంటే ఇప్పుడు ఎట్లా 4 months వరకు వర్క్ నువ్వేం వరి తర్వాత మాట్లాడదాం అన్నాడు. అయిపోయింది, రాసుకుంటున్నారు. అనుష వేస్తుంది ఫోన్. నీకు పొద్దున పనుంటదేమో అని చెప్దాం. 1 to 2 అన్నారు. 1 to 2 మళ్ళీ ఏం కావాలి నేను ఇస్తాను అంటే 12 to 1 ఏమిటి 1కి మాకు లెక్చర్ నీకు ఏం కావాలి చెప్పు, కవు చూపిస్తాను. అప్పుడు అయిపోయిందిలే, నేను తీసుకొస్తాను. రాసేసారా? టైమ్ లాస్ట్ 1 minute లో ఉంది మీటింగ్. ఇంకా ఇది లాగౌట్ అయితే కనుక నేను వెళ్తాను. రాసుకోండి మరి లోపు. విజయ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి ఒకళ్ళు హెల్ప్ తీసుకొని. ఓకే మ్యామ్. అర్థమవుతుంది కదా చెప్పేటప్పుడు? అర్థమవుతుంది. చెప్పు.